సన్యాసం అనేది త్యాగం అనుకోవచ్చా, లేకపోతే అత్యున్నతమైనటువంటి స్వేచ్ఛ అని మనం భావించవచ్చా? అసలు స్వేచ్ఛ దేనికి? మనం ఎప్పుడు స్వేచ్ఛ అనేది మనకి లేనే లేదు కదా. త్యాగ మనస్సు ఉంటేనే వాడిని సన్యాసి అంటారు. త్యాగే నైకే అమృతత్వమా నసుహు అని వేదం చెప్తుంది. స్వేచ్ఛ అంటే ఏ రకంగా? నా అంతటి వాడు లేడనుకుంటే వాడు అహంకారే తప్ప వాడు భగవద్భక్తుడు కాలేడు కదా. అందువల్ల త్యాగ బుద్ధితోనే లోకంలో ఉండాలి అని. ఏదైనా ఏ కర్మ చేసిన ప్రతివాడిని మనం ఈ వేషం వేసుకుని కాషాయం వేసుకుని ఉండటం అనేది ఒక వస్త్రధారణ. కానీ నిజానికి అందరూ భగవంతుని మీద భారం పెడితే వాళ్ళందరూ సన్యాసులే. సమ్యక్ న్యాసము, న్యాసం అంటే ఉంచడం అని అర్థం. ఏం ఉంచాలి? మన భారాన్ని బాగుగా దేవుడి మీద ఉంచడం. న్యాసమేషాం తపసాం అతిరిక్త మాహుహు అని వేదం చెప్తాం. అంటే అన్ని తపస్సుల్లోకి గొప్ప తపస్సు ఏది అంటే శరణాగతి, సరెండర్. పూర్తిగా పరమాత్మకి సరెండర్ ఎవరైపోతారో వాడు సన్యాసే. మీరు దేవుడి పట్ల ఆ రకంగా ఉన్నారనుకోండి, మీరు సన్యాసే. ఆయన అలా ఉన్నారనుకోండి, ఆయన సన్యాసే. అది లేకపోతే యావత్తూ పోతుంది. సన్యాసి అవుతాడు తప్ప వాడు సన్యాసి కాలేడు కదా. అందువల్ల నిజానికి భగవంతుని మీద పూర్తి భారం పెట్టడం అది సన్యాసం. అది ఎప్పుడొస్తుంది? ఏ కర్మ చేస్తున్నా ఇది నాది అనుకోకుండా ఇది ఆయనకి అనుకుని త్యాగం చేయటం కదా. త్యాగమే తప్ప స్వేచ్ఛ కాదు. అద్భుతమైన సమాధానం స్వామీజీ.